ఈ ప్లేస్ ఐడియా ఉండే 2568 అంటే మనకంటే ఒక 500 సంవత్సరాల పైన ఉన్నారు వీళ్ళు. ఏ మోసం చేద్దాము లేకపోతే ఏదో చేసేసి వీళ్ళని దోచేద్దాము అని మాత్రం అస్సలు ఉండదు వీళ్ళకి. సో అంత గమనించలేదు దీన్ని. తర్వాత మెల్లమెల్లగా టూరిస్ట్ అట్రాక్షన్స్ వచ్చేటప్పటికి ఇది చాలా ఫేమస్ అయిపోయింది. పటాయాల ఇప్పుడు ఎవరు వచ్చినా దీనికి మాత్రం ఖచ్చితంగా వస్తారు. హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. మనం ఇప్పుడైతే పటాయాలు ఉన్నాము. పటాయాలో ఫేమస్ వాట్ ప్రాయ ఈ బుద్ధ టెంపుల్ కి అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ కింద చూసుకుంటే 2-3 షాపులు ఉన్నాయి. ఇవి తాయి వాళ్ళు అండ్ టూరిస్టులు అయితే మంచిగా ప్రేయర్ చేస్తున్నారు. ఈ బుద్ధునికి చూడండి, మంచిగా నీళ్లు పోసి, వీళ్ళ ఆచారం అనుకుంటా, నీళ్లు పోసి పువ్వులు పెట్టి మంచిగా పూజిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా చేసుకుంటున్నారు చూడండి వీళ్ళు, చాలా భక్తితోటి. ఈ ప్లేస్ ఐడియా ఉంటుంది ఇట్లా దీన్నే తీసిరు అనమాట. ఇది 1940లో వేసిరంట, బిల్డ్ చేసిరు దీన్ని. అప్పట్లో పటాయ వచ్చేసి మొత్తం ఫిషింగ్ హార్బరే అనమాట, ఈ టూరిస్ట్ ప్లేస్ కాదు ఇది. సో అంత గమనించలేదు దీన్ని. తర్వాత మెల్లమెల్లగా టూరిస్ట్ అట్రాక్షన్స్ వచ్చేటప్పటికి ఇది చాలా ఫేమస్ అయిపోయింది. పటాయాల ఇప్పుడు ఎవరు వచ్చినా దీనికి మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఇది వచ్చేసి వాట్ ప్రాయ్ కాయ్ అని గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది. ఇది ప్రతునాం హిల్ అని చెప్పి ఒక హిల్ మీద ఉందన్నమాట. బాగుంది, చాలా పీస్ఫుల్ గా మంచిగా ఉంది. ఇలా ట్రెడిషన్ చూడండి, మొత్తం 20 బాట్ పెట్టి స్టిక్స్ కి పెట్టి దీనికి పెట్టిర్రు. ది ఇయర్ ఆఫ్ ర్యాట్, ది ఇయర్ ఆఫ్ ద హాక్స్, ఇవన్నీ వీళ్ళ రాశి ఫలాలు. ది ఇయర్ ఆఫ్ ద ర్యాట్ అంట. ర్యాట్స్ కి సంబంధించిన వాళ్ళు 1936 నుంచి వెళ్ళి 2479. యాక్చువల్ గా అయితే వీళ్ళు థాయిలాండ్ వాళ్ళు బుద్ధ క్యాలెండర్ ని యూజ్ చేస్తారనమాట. వీళ్ళ ఇయర్ ఇప్పుడు 2000. వీళ్ళు యాక్చువల్ గా ఫాలో అయ్యే ఇయర్ 2025. 2568 అంటే మనకంటే ఒక 500 సంవత్సరాల పైన ఉన్నారు వీళ్ళు. నేనే గ్యాప్ లో పుట్టిన 1999 ఇయర్. ఇట్ ఈస్ ర్యాబిట్ అంట నేను. ఇయర్ ఆఫ్ ద డ్రాగన్ అంట. డ్రాగన్ లో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. 2000 పుట్టిన వాళ్ళందరూ డ్రాగన్ లో మామ గుర్తు పెట్టుకోరిగా, మీరందరూ డ్రాగన్లు అంట. ఇయర్ ఆఫ్ స్నేక్ ఏడుంది? స్నేక్ 2001. మంచిగా ఒక వస్తువు తీసుకొని పోవాలి ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా, గుర్తుగా. బాగున్నాయి స్టాచ్యూస్ కూడా. ఇక స్లీపింగ్ బుద్ధ బాగుంది చూడండి. బాగుంది బుద్ధుడు. ఈ థాయిలాండ్ వాళ్ళు మొత్తం బుద్ధ క్యాలెండర్ ని యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు 500 సంవత్సరాలు ఎక్కువ ఉంటారు అనమాట. అంటే ఇప్పుడు 2025 కదా, వీళ్ళది 2568. అంత పీస్ఫుల్ ఎట్లా తీసుకొచ్చిండో బుద్ధుడు అసలు వీళ్ళకి. ఆ కోపం గాని అది ఏముండదు అసలు వీళ్ళ లోపల, థాయిలాండ్ పీపుల్ లోపల. మనం అనుకుంటాం కదా, మనకున్న ఇంటెన్షన్, మనకున్న ఇంప్రెషన్ వేరే బ్యాంకాక్ గానీ థాయిలాండ్ అంటే. కాకపోతే అది పక్కకు పెట్టి దాన్ని బయట చూస్తే మాత్రం ఎంత ప్రశాంతమైన మనుషులు అంటే వీళ్ళు. టూరిస్టులు వీళ్ళకి దేవుళ్ళు అనే విధంగా మాత్రమే ఉంటారు కానీ అస్సలు ఏ మోసం చేద్దాము లేకపోతే ఏదో చేసేసి వీళ్ళని దోచేద్దాము అని మాత్రం అస్సలు ఉండదు వీళ్ళకి. ఇక్కడ ఏదో చేస్తున్నారు వీళ్ళు. కాయిన్స్ నిలబెడుతున్నారా? నిలబడ్డా. వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ. బీచ్ వ్యూ, అండమాన్ సీ, సూపర్ ఉంది వ్యూ. ఏందుంచాలి ఒక హిల్ మీద, ప్రతునాం హిల్ అని చెప్పి ఆ హిల్ మీద ఉందన్నమాట ఈ బుద్ధుంది. బాగుంది కదా వ్యూ. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇలాంటి వ్యూస్ చూడడానికి ఖచ్చితంగా రావాల్సిందే. బాగుంది టెంపుల్. వీడియోతో అంతా, ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.